ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు ఒక మిషనరీ గురించి విందాము. ఆ వ్యక్తి పేరు విలియం బ్రామ్వెల్. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. విలియం బ్రామ్వెల్ జీవితము దేవుణ్ణి బహుగా వెతికి అనుసరించి తత్ఫలితముగా నిజంగా జీవించిన వానికి సాదృశ్యంగా ఉన్నది. అమితమైన ప్రేమ మరియు వెంటాడే నిత్యత్వపు దర్శనము చేత ప్రేరేపించబడి అతడు యేసు ముఖార విందాన్ని తన హృదయం అంతటితో అపేక్షించాడు. దేవుని ఎడల తన ప్రేమ నిత్యము పెంపొందించుచుండెడిది. పరిశుద్ధత యొక్క సౌందర్యము దేవుని వలె ఉండాలని మరియు అన్నిటి యందు ఆయనను మహిమపరచాలనే తీక్షణమైన కోరికతో అతని ఆత్మను రగిలించినది. 1807లో అతడు రాసిన ఓ ఉత్తరం ద్వారా మనం అతని జీవితము మరియు పరిచర్యను ప్రభావితం చేసిన ప్రేరకాలను మనము సూక్ష్మంగా దృష్టించగలం. అతడు ఇలా వ్రాశాడు: నా సహోదరుడా, ప్రార్థించు, ఇంకనూ ప్రార్థించు. ఎన్నడూ ఎప్పుడు దేవుని సంపూర్ణత కొరకైనా నీ పట్టును వదలకము. ఎందుకనగా సమయం ఆసన్నమైనది. ఈ సంపూర్ణతను కనుక ఇప్పుడు నీవు కోల్పోతే అది నీవు ఎప్పటికీ పొందలేవు. మనం ఎక్కువగా ప్రార్థించకపోవటం గూర్చి, అవును, మనము ప్రతి క్షణము నిత్యరాజ్యపు అంచులో ఆ మహిమరాజ్యపు శుభప్రదమైన నిరీక్షణతో జీవించకపోవటం గూర్చి నేను ఆశ్చర్యపడుతుంటాను. నా ప్రేమ అంత బలమైనది కాకపోవట మరియు నేను ఆయన వలె మారకపోవట నన్ను ఎంతగానో బాధిస్తాయి. ఆయన మహిమకు ఆశ్చర్యచిగుతున్నాయి. ఆయన ఎదుట సిగ్గుతో వాలిపోదును. ఆత్మ ఎంతో విలువైనప్పటికీ, దేవుడు ఎంతో మహోన్నతుడైనప్పటికీ మరియు నిత్యత్వం ఎంతో సమీపించినప్పటికీ మనం ఇంకనూ ఎలాగూ చలనం లేకుండా ఉండగలుగుచున్నాము. విలియం బ్రామ్వెల్ ప్రతి క్షణమును దేవుని రాజ్యమునకై వెచ్చించేవాడు. కావున అతడు వాస్తవంగా రాత్రి పగలు ప్రార్థన మరియు విజ్ఞాపనకు తను అప్పగించుకునేవాడు. అతడు 2, 3, 4, 5 కొన్నిసార్లు 6 గంటల పాటు ప్రార్థన మరియు ధ్యానములో గడిపేవాడు. అనేక మార్లు అతడు ఉదయం 9 గంటల మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు తన గదిని విడిచేవాడు కాదు. అతి తీవ్రమైన నిరంతర ప్రార్థనను ఆనందించే అనేకుల వలె బ్రామ్వెల్ కూడా తన చింతలకు బదులుగా యేసుక్రీస్తుని చింతలు మరియు దుఃఖాలను స్వీకరించాడు. నశించిన లోకము మరియు పోరాటములతో నిండిన సంఘం యొక్క భారము తరచూ అతన్ని మోకాళ్ళ మీదకి తీసుకువచ్చి ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనలోకి నెట్టేది. పరిశుద్ధాత్మ తన హృదయంలో నశించుచున్న ఆత్మల పట్ల లోతైన సానుభూతిని నింపాడు. అతడు మందలుగా ప్రజలు విశాల మార్గంలో నాశనములకు తరలిపోవట చూచి అగ్నిల నుండి లాగినట్లుగా వారిని రక్షించవలని అపేక్షించాడు. తమ నాశనపు అంతమును గుర్తించని పాపుల విషయమై అతడు విలపించి ప్రయాసపడేవాడు. సువార్తను నిర్లక్ష్యం చేయవారి హృదయాలపై దేవుని న్యాయశాసనము యొక్క ఘోరమైన పర్యవసానాలను ప్రకటించి రాబోయే ఆ మహా ఉగ్రత నుండి పారిపోవాలని తప్పించుకొనమని వారిని బ్రతిమాలాడు. సంవత్సరం వెంబడి సంవత్సరం బ్రాహ్మణుల యొక్క ప్రార్థన మరియు ప్రకటన పరిచర్య స్థిరమైన నిలిచి ఉండే ఫలితాలను సాధించింది. సంఘములు ఉజ్జీవింపబడినవి. రోగులు స్వస్థత పొందారు. ఘోర పాపులు సైతం రక్షించబడ్డారు. బ్రాహ్మణుల యొక్క విజయం నిస్సందేహంగా యేసు కొరకే అతడు కలిగి ఉన్న అపరిమితమైన నిరంతర ఆసక్తి మూలంగా కలిగింది. విశ్వాసం ద్వారా అతడు ఆసక్తితో అనుదినం వెతికిన వాటికి ప్రతిఫలం పొందాడు. విశ్వాసముగా సేవకులముగా మనము యేసు కొరకే మరెక్కువైన ఆకలి కలిగి ఉన్నామా, లేక ఆశ్రయించే వెతికే హృదయం యొక్క నిబంధనా షరతులు గైకొనకుండా కేవలం దేవుని ఉజ్జీవపు ఆశీర్వాదములు మాత్రమే అపేక్షించున్నామా? క్రీస్తు యొక్క ఐశ్వర్యం కొరకే మనం మొరపెట్టాలని గళమెత్తాలని సామెతలు 2వ అధ్యాయం 3 నుంచి 5 వరకు మనకు గుర్తు చేస్తుంది. వెండి మరియు దాచిపోయిన ధనం వెతికినట్లు మనం దేవుని మార్గం వెతికినట్లా మనం తప్పక దేవుని భయము మరియు జ్ఞానములతో నింపబడతాము. మనం వాస్తవికమైన మరియు నిత్యమైన పరిశుద్ధాత్మని కదలిక కొరకే కనిపెట్టడంలో శ్రద్ధ కలిగిన ఎడల మనము బ్రామ్వెల్ మాదిరిని అనుసరించి మన సమయం మరియు సామర్థ్యములలో శ్రేష్ఠ భాగాన్ని యేసుని ముఖార విందాన్ని వెతుకుటకే ప్రార్థనలో గడపాలి. తిరిగి జన్మించిన క్రైస్తవుడు చేయగలిగిన అతి ప్రాముఖ్యమైన కార్యము ప్రార్థించుటే. జక్ స్మిత్. ప్రార్థన దేవుని ఉద్దేశమును మార్చజాలత, కానీ ప్రార్థన దేవుని పనిని మార్చును. జక్ స్మిత్. ఆమేన్. ఇంతవరకు విలియం బ్రామ్వెల్ మిషనరీ గురించి విన్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కల తండ్రి, దేవా తండ్రి, ప్రభా, మా జీవితాల్లో మిషనరీ ఎవరైతే విన్నారో నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి. విన్నవారందరినీ దీవించండి. మిషనరీల యొక్క భారం మా హృదయాలను నింపమని, మా దేశాన్ని, సర్వ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ప్రతి ప్రజను ప్రతి ఆత్మను మీరు రక్షించమని, మీరు సహాయం ఇచ్చేయమని, ప్రతి బిడ్డను అగ్ని నుంచి లాగమని ప్రభా కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.